హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బాణలు పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అలా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. చూడండి ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే పుదీనా, అలాగే టమాటా, ఉల్లిపాయలు వేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసము కడాయి పెట్టి ఆయిల్ వేసేసి దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించండి. మగ్గించిన తర్వాత మీకు పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే కారము, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. అలా కలుపుతూ మగ్గించుకోండి. తర్వాత కొద్దిగా గట్టిపడి ఉంటుంది కదా గ్రేవీ, అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలుపుకోండి. తర్వాత ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి కలుపుకోండి. అలా కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మీరు పెరుగు కానీ మీగడ కానీ, ఇక్కడ నేనైతే మీగడ వేస్తున్నాను, మీరు మీగడ లేదు పెరుగు ఉందనుకుంటే పెరుగైనా వేసుకోవచ్చు. అలా వేసుకుని కొద్దిసేపు మగ్గించుకోండి. చూడండి అలా పొంగు వస్తుంది కదా, ఆయిల్ అంతా బయటికి తేలుతూ అలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు మనము చపాతీ, పూరి, రైస్లో దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.